మూసీ పైన నిర్ణయాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించి వాళ్ళే నిర్వాసితుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించింది వాళ్ళే నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం చేశారు. వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. బీఆర్ఎస్పై మంత్రి శ్రీధరబాబు మండిపాటు. మీరు బీఆర్ఎస్ని పరిగణలోకి తీసుకోకండి, వాళ్ళ మాట ఎవరు నమ్ముతలేడు. గతంలో కేసీఆరే చెప్పిండు 28,000 కట్టడాల ఏమో ఉన్నాయి, వాటి అన్నింటిని కూల్చేయాలి. మళ్ళీ మీడియా వచ్చి రాద్ధాంతం చేయొద్దు, మీరు కూడా పాజిటివ్గానే రాయాలి. అక్కడ మళ్ళీ పేదలు నష్టపోతున్నారనో ఇంకోటనో ఇట్లాంటి వార్తలు రాయొద్దు. ఎందుకంటే నష్టం జరుగుతుంది, అది మనం ఏం చేయలేము అని ఆనాడు కేసీఆరే చెప్పిండు. ఇదే కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారిస్తున్నాం, 10,000 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మీరు వాళ్ళని పరిగణలోకి తీసుకొని మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా లైన్ తప్పితే అది సమస్య అవుతుంది. శ్రీధరబాబు గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చెప్తున్నది ఏంటంటే, మీరు బీఆర్ఎస్ చెప్పేది వినకండి. వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు, వాళ్ళని ఎవరు నమ్ముతలేడు, అది వదిలేయండి. మీరేం చేస్తున్నారు చిత్తశుద్ధితో అన్నదే ఇక్కడ పాయింట్. మేమేమంటున్నాం, మీ మూసీ మీద చాలా క్లియర్గా ఒక పాయింట్ మీ ముందు పెడుతున్నాం. ఇప్పటికిప్పుడు మూసీని తక్షణమే 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేయాల్సిన అక్కర్లేదు. మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, ఉపాధి లేదు, చాలా దారుణమైన పరిస్థితుల్లో జనం ఉన్నారు. సో మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఆ రంగాల మీద ఖర్చు పెట్టాలా. అందుకే మేమేమంటున్నాం అంటే, ఈ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. మురుగునీరు ప్రవహిస్తున్న మూసీలో మంచినీళ్ళు ప్రవహించాల్సిందే. అభివృద్ధి చేసుకోవాల్సింది, ఎవరు కాదనట్లేదు. మేమేమంటున్నాం అంటే, ఫస్ట్ ఒక 2 కిలోమీటర్లు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. మొత్తం ఒకేసారి లేపకుండా ఒక 2 కిలోమీటర్స్ తీసుకోండి. ఫస్ట్ ఆ 2 కిలోమీటర్లలో ఉన్న నిర్వాసితులని ఆదుకోండి, వాళ్ళకి పునరావాసం కల్పించండి. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత, దాన్ని అందంగా తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్ల స్ట్రెచ్కి వెళ్ళండి. ఈ రకంగా చేసుకుంటూ ఒక 5 ఏళ్ళలో కంప్లీట్ చేయండి, అవసరమైతే 6 ఏళ్ళలో కంప్లీట్ చేయండి. ఎవరు వద్దన్నారు? ఈ సంవత్సరమే అయిపోవాలి, 150,000 కోట్లు మొత్తం ఒకేసారి గుమ్మరియాలంటే ఎట్లా? మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంది, దీని వెనకాల ఏమీ లేదు, ఏ కాంట్రాక్ట్ ఒప్పందాలు లేవు అనుకుంటే ఈ రకమైన ప్లానింగ్ చేయండి. ఇన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా మూసీ అంత సర్వనాశనం అయిపోయింది కదా, ముఖ్యంగా లాస్ట్ 10 ఇయర్స్లో కలుషితం అయిపోయింది కదా. అండ్ మీరు ఓన్లీ మూసీ మీదనే మూసీ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల మీదనే ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిరా? ఏ కంపెనీల నుంచి రసాయనాలు, కెమికల్స్ మూసీలో కలుస్తున్నాయి? అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తుందా? ఒక్క అధికారంలో పనిచేస్తున్నాడా సరిగ్గా? ఇవన్నీ సమాంతరంగా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్సే కదా. మరి ఎన్ని కంపెనీల నుంచి వస్తున్న కెమికల్స్ని, రసాయనాలని మీరు ఆపగలుగుతున్నారు? ఎస్టీపీల సంగతి ఏంది? మురుగు శుద్ధి, నీటి శుద్ధి కేంద్రాల పరిస్థితి ఏంది? చెరువులకి మూసీకి ఉన్న లింక్ ఉన్నదా, తెగిందా? ఏ లింకుని ఎవడు కబ్జా చేసిండు? మరి దీని మీద ఫోకస్ ఏది? మేము ఫోకస్ చేసిన ఏ చెరువులైతే సిఎస్ఆర్ కింద 55 చెరువులని కేటీఆర్ సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని రాసిచ్చిండో వాళ్ళకి, ఆ 55 చెరువుల లింక్ మూసీకున్నది. వరదలు వస్తే ఎటుపోతాయి ఆ నీళ్ళు? మరి ఆ చెరువుల్లో మొత్తం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మరి ఆ కన్స్ట్రక్షన్స్ని మీరు అడ్డుకోకుండా, కనీసం పనులు ఆపకుండా మీరు మూసీని ఎట్లా పరిరక్షిస్తారు? ఎట్లా సాధ్యమవుతుంది?